పెరుగుతుంది, బుద్ధి జరుగుతుంది, నాడీ మండల శుద్ధి అవుతుంది, జీవితం అభివృద్ధి కనిపిస్తుంది, పూర్వకాభివృద్ధి జ్ఞాన మహావృక్షంలో మనం ఒక వేరు జానులతో కాకూడదు మన వైమ్రు, ధ్యానం చేస్తే మన మధ్య ఉండవు పగలు, ఆనందంలో తెలియదు రాత్రి పగలు, మనం ఉన్నది కలుగు జానం మస్తానందం, కలుగు జాను వైపు పడాలి ప్రతి అడుగు జానం గురించి అడుగు ధ్యానం చేస్తే ఉండదు పోరు జానులో. అనువైపు పాడా కేనం రంగు తెలుపు జాను గురించి అందరితో గెలుపు అజ్ఞానం, రంగు నలుపు జాను మహాశీఘ్రంలో, నలుపు జాను స్వచ్ఛమయ్య బోలు అందు, పగగాలి జాను ముందాలు అజ్ఞానం అనేది తేలు జాను ద్వారా పైకి తేలు, ఎందులో పెట్టకు వేలు అదే మీకి చమ్మస్ పిరమిడ్ జానా, కేంద్రాలు తిలికించు జానులు చెప్పేది ఆలకించు జానా, అనుభవాలు పలకరించు ఆనందంతో పులకించు, భూమి మీద జన్మ ఉందరా జీవితాన్ని చేసుకోకో దండగా, ధ్యానం చేసుకుంటే నిత్యము పండుగ విశ్వశక్తి వస్తుంది ముందుగా. ధ్యానం దినచర్యలో కావాలి ఒక భాగం, శరీరంలో శుద్ధి అవుతుంది ప్రతి భాగం, కఠినసులైన భోగం ఆరోగ్యమే మహాభాగ్యం, భూమిపైకి ఎందుకు వచ్చామో తెలుసుకోపోవుట ఓ సమస్య, ధ్యానం చేస్తే పరిష్కారం అవుతుంది ప్రతి సమస్య, అప్పుడు ఏది కాదు పెద్ద సమస్య, తెలుసుకోకపోతే అందరికీ మనమే పెద్ద సమస్య. జనవరి సంస్కారం ఎవరి పట్ల ఉండదు తిరస్కారం, ధ్యానమే పురస్కారం, కాలమే చూపిస్తుంది పరిష్కారం, చేస్తే అవుతావు పాసు అప్పుడు మన జీవితం కలసార్థికంగా ఉండదు, లాసు మనమే బాసు, అల్ప గురువు చింత చారకు స్వల్ప విశ్వాసింత సేపూజు, జ్ఞానమందు నులుపు నిలప తనుపుకి జన్మ లేదు, మంచి పుస్తకంలో నిలకట్టలేరు చదివితే గాని విషయాన్ని పట్టలేరు, ధ్యానం చేస్తే ఆడపాడి మనసును కట్టలేవం, ప్రతి పని బలం వింటాం చివరకు జీవితం శీలవంతం సుఖవంతం, ధ్యానలో వెలుగు చేస్తే ఆనందం కలుగును, సమస్యలన్నీ తొలగు ప్రతుమినుగు దందం, చేస్తే ఉండడు పేసి శ్వాస మీద వ్యాసం, మనకు పోసిపోతుంది మనలోని పాసి, అవుతో మనం సవ్యసాచి జనవరిలో ఉండదు, వాదన పోతుంది మనలో వేదన మనం, రోదన చేసుకుంటూ సత్య శోధన పిరమిడ్ శక్తిని ఇచ్చే, కవర్చనం వల్ల పెరుగుతుంది పవర్, అందరూ అవుతారు ఫేవర్ ఉండదు, ఏ విధమైన ఫీవర్ ఆరుగన్నే, మహాబాబు మాంసాహారం దౌర్భాగ్యం శాకాహారం, సౌభాగ్యం జీవితం కాదు అభాగ్యం, వినాలి జాల మీటింగు మాటల ద్వారా ఇస్తారు కోసింగు, మాయతో ఉండదు ఫిట్టింగు, మీ ఆనందానికి పెట్టరు కట్టింగు, జాలం చేయక ముందు జాలం చేసిన తర్వాత సైడ్ చిన్న వయసు మన మనసు కాదు మైల బద్ధకం, మన జీవితం అవుతుంది గోళ్ళ బంగారు, అహింస మానవ ధర్మం, హింసా ధర్మం తెలుసుకో జీవిత మర్మం, ఆరోగ్యంగా ఉంటుంది చర్మం మాంసాహారం, నిషేధం శాకాహారం ప్రసిద్ధం జయానికి, కావలసింది మనసు అవుతుంది, పరిస్థితి శాకాహారం పట్ల చూపించు మమకారం, ఎవరు పట్ల ఉండదు ధిక్కారు జాను, వల్ల పోతుంది అహంకారం విశ్వశక్తి, ఏడానస్తుంది సహకారం పిలవలిరు వస్తుంది రఘుడాలి, పారాజాలాన్ని విస్తరించి యారవా
ఇస్కంటి సైకారంగర వెలు వస్తుంది వెలుగుదారి పరాంది ఇలువతో బలవో సమస్యలంది రెండు జీవులను గీయకూడదు మరాలనిపిస్తాను అల చెప్పుకోలేక వాతి మగ జ్ఞానం ఇల్లాగే హిస్పక్కు వాతి బాబజయే ఒక సరజన చేసే గురువగా సుకరమన్నిటి మూరుకవ మన జీవితం బయటపై కాలాన్ని విస్తరించి ముందుగా జీవితీర విజ్ఞం కొన్ని సత్సంగతి ఆనందం పోతారు అనికించు శాఖాహారం అవనవతో జానురంగా తీరుతుంది నాతో ధ్యానం వల్ల పెరుగుతుంది బుద్ధి జరుగుతుంది నాడి మండల శుద్ధి అవుతుంది జీవితం అభివృద్ధి కనిపిస్తుంది పూర్వకాభివృద్ధి జ్ఞాన మహావృక్షంలో మనం ఒక వేరు జానులతో కాకూడదు మన వైమ్రు ధ్యానం చేస్తే మన మధ్య ఉండవు పగలు ఆనందంలో తెలియదు రాత్రి పగలు మనం ఉన్నది కలుగు జానం మస్తానందం కలుగు జాను వైపు పడాలి ప్రతి అడుగు జానం గురించి అడుగు ధ్యానం చేస్తే ఉండదు పోరు జానులో అనువైపు పాడో కేనం లండు తెలుపు జాను గురించి అందరితో గెలుపు అజ్ఞానం రంగు నలుపు జాను మహాశీఘ్రంలో నలుపు జాను స్వచ్ఛమయ్య పోలు అందు పగగాలి జాను ముంతాలు అజ్ఞానం అనేది తేలు జాను ద్వారా పైకి తేలు ఎందులో పెట్టకు వేలు అదే మీకి చమ్మస్ పిరమిడ్ జాన కేంద్రాలు తిలికించు జానులు చెప్పేది ఆలకించు జాన అనుభవాలు పలకరించు ఆనందంతో పులకించు భూమి మీద జన్మ ఉందరా జీవితాన్ని చేసుకోదండగా ధ్యానం చేసుకుంటే నిత్యము పండుగ విశ్వశక్తి వస్తుంది ముందుగా ధ్యానం దినచర్యలో కావాలి ఒక భాగం శరీరంలో శుద్ధి అవుతుంది ప్రతి భాగం కఠినసులైన భోగం ఆరోగ్యమే మహాభాగ్యం భూమిపైకి ఎందుకు వచ్చామో తెలుసుకోపోవుట ఓ సమస్య ధ్యానం చేస్తే పరిష్కారం అవుతుంది ప్రతి సమస్య అప్పుడు ఏది